ఏపీసెట్ కౌన్సెలింగ్ 2025 రెండో విడత అలాట్మెంట్ ఆర్డర్లు విడుదల. అమరావతి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీసెట్ 2025 రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. హైకోర్టులో నలుగుతున్న కేసు కారణంగా వాయిదా పడుతుందని భావించిన ఈ ప్రక్రియ విద్యార్థుల పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చడంతో వేగవంతమయ్యింది. హైకోర్టు తీర్పుతో స్పష్టత. స్థానికత అంశంపై ఎంబీబీఎస్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వ జీవో అమలుకు మార్గం సుగమమయ్యింది. ఈ నేపథ్యంలో అధికారికంగా ఏపీసెట్ రెండో విడత అలాట్మెంట్ ఆర్డర్లను విడుదల చేశారు. వాస్తవానికి ఈ ఫలితాలు ఆగస్టు 4న విడుదల కావాల్సి ఉండగా కోర్టు కేసుల కారణంగా ఆలస్యమయ్యాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫలితాలు వెలువడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ విద్యార్థులకు పాత కాలేజీలే. రెండో విడతలో చాలామంది విద్యార్థులకు మొదటి విడతలో వచ్చిన కాలేజీలే కొనసాగుతున్నాయని సమాచారం. రెండో విడతలో ఎక్కువ మందికి కొత్తగా సీట్లు రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అలాట్మెంట్ ఆర్డర్ల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు వెబ్సైట్ను సందర్శిస్తుండటంతో సైట్ నెమ్మదిగా పని చేస్తోంది. మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందా? రెండో విడత అలాట్మెంట్పై స్పష్టత వచ్చినా మూడో విడత ఉంటుందా లేదా అనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే చివరి విడత అని మొదట ప్రకటించడంతో మరో విడత ఉండే అవకాశం కనిపించట్లేదు. అయితే కోర్టులో పిటిషన్ కొట్టివేయబడిన విద్యార్థులు సుప్రీంకోర్టుకు వెళ్తారా? అలా వెళ్తే వారికి మరో అవకాశం కల్పిస్తారా అనేది త్వరలో తెలియనుంది. ముఖ్యమైన కాలేజీలు, వాటి బ్రాంచ్లపై అభిప్రాయాలు. టైర్ 1 కాలేజీలు ఆర్వీఆర్జేసీ, ప్రగతి, జీవీపీ, గుడ్లవల్లేరు, వీవీఐటీ, గుంటూరు అన్నమాచార్య, ఎలిట్స్, వీఐటీ ఏపీ, ఎస్వీసీటీ, ఎస్ఆర్ఎం ఏపీ వంటివి ఏపీలోనే అగ్రశ్రేణి కాలేజీలుగా పరిగణించబడుతున్నాయి. టైర్ 2 కాలేజీలు విజ్ఞాన్ లారా, విష్ణు ఉమెన్స్, ప్రసాద్ పొట్లూరి, నెల్లూరు నారాయణ, జేఎన్టీయూ పులివెందుల, ఎస్ఆర్కే విజయవాడ, తిరుపతి శ్రీరామ, పుత్తూరు సిద్ధార్థ వంటి కాలేజీలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. కోర్ బ్రాంచ్లు కంప్యూటర్ సైన్స్, ఐటీ వంటి వాటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ మెకానికల్, సివిల్ వంటి కోర్ బ్రాంచ్లకు కూడా మంచి భవిష్యత్తు ఉందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థికి ఆసక్తి ఉంటే ఏ బ్రాంచ్లోనైనా రాణించవచ్చని వారు సూచిస్తున్నారు. విద్యార్థులకు సూచనలు. ఏ క్యాంపస్, ఏ బ్రాంచ్ ఎంపిక చేసుకున్నా అంకితభావంతో కష్టపడి చదవాలని, మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం డిగ్రీ పొందడమే కాకుండా పరిశ్రమకు అవసరమైన స్కిల్స్ సాధిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని వారు పేర్కొన్నారు.